గిరీష్ వెనకకేదో ఖతర్నాకే పెట్టినట్టున్నావు. పరంధాముని, నీలమేఘ శ్యాముని, ఆ శ్రీకృష్ణుణ్ణి దర్శనానికి పెట్టినావు. ఎస్. కాకపోతే తెలంగాణలో ప్రభుత్వం ఉన్నదా అన్న ఒక ప్రశ్న నాకు మొదలైంది. మాట్లాడుతున్నవేంది, పెట్టినవేంది, స్ట్రైట్ టాపిక్లకు రా. ఎస్, డైరెక్ట్లీ టు అవర్ చిట్టాస్ టుడే. వేణుగోపాల స్వామి ఆలయం కోస్గి విలేజ్ మన కోడంగల్ దగ్గర ఉంటుంది. అక్కడ సుమారు 17 ఎకరాల భూమిని కాలేజ్కి దారాదత్తం చేస్తానని అంటాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సర్కార్. అసలు ఎవరు మీకు ఈ అధికారం ఇచ్చిండ్రు అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. రేవంత్ అన్న, ఇలా మీరు ఇవి ఖచ్చితంగా సమాధానాలు చెప్పాల్సిన రోజు ఉన్నది. హౌ కెన్ యూ గివ్ ఎ గెజెట్? నేను ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి ఫ్రెండ్స్, తెలంగాణ రాజా పత్రం ద తెలంగాణ గెజెట్ ఏమని మాట్లాడుతుందంటే, శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్, బ్రాహ్మణ్వాడి, కోస్గి, నారాయణపేట్ డిస్ట్రిక్ట్, కోస్గి విలేజ్ అండ్ మండల్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అట్ కోస్గి, ఎక్స్చేంజ్ ఆఫ్ ది ఎండోమెంట్ ల్యాండ్ విత్ ది గవర్నమెంట్ ల్యాండ్, నోటీస్ ఇష్యూడ్ 81 of 6 of the Act, ఎక్స్చేంజ్ ఆఫ్ ది ఎండోమెంట్ ల్యాండ్ విత్ దట్ ఆఫ్ ది గవర్నమెంట్ ల్యాండ్, సర్వే నంబర్ 1737, 1809, 1811, 1812, సుమారు 17 ఎకరాల భూమి. మీ ముంగట పెట్టినా నేను డేటా కంప్లీట్గా. దేవాలయ భూమిని ఒక గవర్నమెంట్ ల్యాండ్తో ఎక్స్చేంజ్ చేస్తారనంట. ఈ అధికారం ఎవరిచ్చిండ్రు? ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? ఇది నాకు తెలిసి కోర్టులతో కూడా సాధ్యం కాదు కదా. కోర్టులు ఇట్లాంటి ఏమైనా తీర్పులు ఇచ్చినాయా, ఏదైనా కేసులు ఉన్నాయా, లేదైనా సైటేషన్లు ఉన్నాయా? అండ్ మోర్ ఓవర్ ఇట్లాంటివన్నీ, ఈ ఎక్స్పెరిమెంట్లన్నీ హిందూ దేవాలయాల భూములపైననే ఎందుకు వస్తుంది? వక్ఫ్ భూములపైన మీరు ఎందుకు టార్గెట్ చేయరు? ఇట్లాంటి గెజెట్లు ఎందుకు ఇయ్యరు? కోర్టులో పెండింగ్ ఉన్న కేసు సరే, వేరేదైనా అనుకుందాం, కానీ కోర్టులో పెండింగ్ ఉన్న కేసుని మీరు అట్లెట్లా దారదత్తం చేస్తారు కాలేజ్ యాజమాన్యానికి అంటున్నా. కాలేజ్ యాజమాన్యానికే చేసేది ఉంటే గుడి పక్కన ఎందుకు చేస్తున్నారు అని అంటున్నా. అదే గవర్నమెంట్ ల్యాండ్ కాలేజ్కి ఇవ్వచ్చు కదా. గుడి జాగాలనే ఎందుకు అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. హిందూ మనోభావాలకు వాల్యూస్ లేవా? హిందూ ఓటు బ్యాంకు కోసం రాజకీయాలు చేసి ఆ నాయకులందరూ ఇవాళ ఏడవండుకున్నారు అని అడుగుతున్నా. ఆ పార్టీలందరూ ఇవాళ ఏడవండుకున్నాయని అని అడుగుతున్నా. కేవలం ఇది పోరాటం చేసేది ఒక రాష్ట్రీయ వానరసేన, లేకపోతే ఒక ఛానళ్ళు మాలెక్కేవైతున్నాయో గాల్లే చేస్తారా? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా ఆలయ భూములకు రక్షణ లేకుండా పోతుందా? ఇవాళ కేసీఆర్ ఏమైండు అనేది పక్కకు పెట్టిపోతే, వెనకటికి కేసీఆర్ హయాంలోనే రంజిత్ రెడ్డి ఫిలిం నగర్ దగ్గర హనుమంతున్నే ఈ జాగ మాది, మీరు బయటికి వెళ్ళిపోండ్రి అని చెప్పే ధైర్యం చేసిండు. ఇలా రాజకీయ దుస్థితి ఎట్లా పట్టిందో కేసీఆర్కి మనం అందరం చూసినాం. అదే ఇలా మన అనుమూల రేవంత్ రెడ్డి గారు రిపీట్ చేస్తున్నాడా అని అంటే ఎస్, ఖచ్చితంగా. అసలు ఆలయ భూములను కాపాడే దిశగా పోయి, ప్రాచీన ఆలయాలను కాపాడే దిశగా పోయి, అది కాకుండా ఆలయ భూములను కాలేజీ యాజమాన్యానికి దారదత్తం చేసుడేంది రేవంత్ అన్న? నాకు ఇంతవరకు సమజ్ అవుతలేదు. ఇది అబ్సల్యూట్లీ ఎంబారసింగ్ సిచ్యువేషన్. ప్రభుత్వాలు కాపాడాల్సిన భూములు. అండ్ మోర్ ఓవర్ మ్యాటర్ సబ్జూడిస్ ఉన్నది. ఇది కోర్టులలో నేను మాట్లాడతలేను, ఆధారాలతోనే పెడుతున్నా. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, శ్రీ వేణుగోపాల స్వామి, బ్రహ్మణ్వాడి, కోస్గి, నారాయణ డిస్ట్రిక్ట్, కన్స్ట్రక్షన్ ఎక్సెట్రా వర్సెస్ ఇది మొత్తం ఇది ఉన్నది. మీకు నేను అది కూడా పెడతా కావాల్సి వస్తే. ఈ కేసు నంబరు వాళ్ళ ప్రేయర్ ఏమైందో. సర్వే నంబర్ 1808, రిట్ పిటిషన్ నంబర్ పిల్ 133 of 2016, శ్రీ సునీల్ కుమార్ కలేకార్, టు డైరెక్ట్ ది రెస్పాండెంట్స్ టు టేక్ ఇమీడియట్ స్టెప్స్ ఇన్ ది ఎవిక్షన్ ఐడెంటిఫైడ్ ఎంక్రోచర్స్ ఇన్ ది సర్వే నంబర్ 1808 ఆఫ్ ది కోస్గి టౌన్ బిలాంగింగ్ టు ది వేణుగోపాల స్వామి టెంపుల్. అంటే వీళ్ళు ఏదైతే గెజెట్లో 1808 అని ఎక్సెట్రా ఇచ్చిండ్రో, ఆ గెజెట్ మీద ఎంక్రోచ్మెంట్లు జరుగుతున్నాయని ఒక సునీల్ కుమార్ అనే ఒక వ్యక్తి పిల్ దాఖలు చేసిండు 2016లో. ప్రేయర్ ఏం చేసిండు? ఇమ్మీడియట్గా ఈ ఎంక్రోచ్మెంట్స్ ఆపాలా అని చెప్పిండు. 2016లో ఉన్న సబ్జూడీస్ ఉన్న మ్యాటర్, కోర్టులో ఉన్న మ్యాటర్ని వీళ్ళు ఎట్లా ఒక గవర్నమెంట్ ల్యాండ్ తోని కంపెన్సేట్ చేసుకుంటా దారదత్తం చేస్తారనేది నాకు అర్థమవుతలేదు. హిందూ సమాజం అన్ననంటే వీళ్ళకు గౌరవం లేదు, కోర్టులు అంటే గౌరవం లేదు. అంత అహంకారమైన ప్రభుత్వం ఏమైనా చూసినాము అని అంటే కేసీఆర్ ఇవాళ సేర్ అయితే వీళ్ళు సవా సేర్ అని చెప్పి నేను ప్రతిసారి చెప్తా. సిమిలర్లీ ద సర్వే నంబర్ 1737, రిట్ పిటిషన్ నంబర్ 4654 of 2024, రామచందర్ రావు అనే ఒక వ్యక్తి కేసు వేసిండు టు డైరెక్ట్ ది రెస్పాండెంట్స్ నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ ది పీస్ఫుల్ పొజిషన్ ఆఫ్ ది ఎంజాయ్మెంట్ ఆఫ్ ది ల్యాండ్ ఇన్ ది సర్వే నంబర్ 173 టిల్ ఫైనల్ అడ్జుడికేషన్ ఆఫ్ ది మ్యాటర్ ఇన్ ది సిఆర్పి నంబర్ 1925 of 2022, రిట్ పిటిషన్ నంబర్ సో అండ్ సో. ఇప్పటిదాకా ఎండోమెంట్ ఆఫీసర్ కౌంటర్ ఫైల్ చేయలేదు. ఫైనల్ ఆర్డర్స్ పాస్ బై ది కండక్టింగ్ సర్వే టెంపుల్ ల్యాండ్స్ అండ్ ది సర్వే రిపోర్ట్ ఈజ్ అవైటెడ్. ఫస్ట్ కేసులోనేమో ఆల్రెడీ సర్వే అయింది, సర్వే రిపోర్ట్ అవైటెడ్ ఉన్నది. అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ బయటికి రానియదు.
సెకండ్ దాంట్లోనైతే ఇప్పటిదాకా 2024లో కౌంటర్ కూడా దాఖలు చేయాలి. అసలు ఉన్నదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని అంటున్నా. దానికి కమిషనర్ అవసరమా? కమిషనర్కి జీతం అవసరమా? మన ట్యాక్స్ పేర్ల పైసలకి ఇదంతా పోవుడు అవసరమా? రాష్ట్రీయ వానర సేన దీని మీద ఒంటెత్తి కాలు మీద పోరాడుతున్నది. మళ్ళా మూవ్ బంద్ కామ్చాలు. గర్విస్తా రాష్ట్రీయ వానర సేన వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాను. ఇవాళ ప్రభుత్వాలు చేయాల్సిన పని మేము ఒక ఆర్గనైజేషన్ చేస్తుందని చెప్పి గర్జిస్తున్నాం. మళ్ళీ హిందూ ఓట్ల కోసము మాట్లాడే ఆ పార్టీలు ఏం మాట్లాడతలేవు. దేవాలయాల భూములను ఆక్రమించుకుంటుంటే ఏం మాట్లాడతలేవు. ఈ ముచ్చట నాకు తెలిసి అసెంబ్లీలో కూడా లేవనెత్తాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఫిలిం నగర్ది కూడా తీసుకుంటున్నారు అని చెప్పి మాకు ఒక విశ్వసనీయ ఒక సమాచారం వచ్చింది. సో అది తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. దేవాలయాల భూములు ఇంత ఎంక్రోచ్మెంట్ అవుతుంటే అసలు సైలెంట్గా కూర్చోవడం అనేది అసలు ఎట్లా అనేది నాకు అసలు మనసున పడతలేదు. గిరీష్, నువ్వు ఇలా ఈ మధ్య పార్టీ మారుతున్నావు అని అంటే నేను పార్టీ మారుతలేను, నా ఇల్లు చక్కగా చేసుకుంటున్నాను. నేను చింతపండు నవీన్ని కాలేను బ్రదర్. ఐఎమ్ గిరీష్ దారమోని. ఐ కెనాట్ చేంజ్ పార్టీస్ జస్ట్ లైక్ దాట్. నా భావన ఆ కాషాయంతో ఉన్నది, ఆ కసి నా నడవడి ఆ పార్టీతోనే ఉన్నది, నా సంకల్పం ఆ సంఘటనంతోనే ఉన్నది. అందుకే కోరుతున్నా, ఆలోచించుర్రి, లేకపోతే అనుభవిస్తారు. 17 ఎకరాల దేవాదాయ భూమి వక్ఫ్ భూమి దగ్గర పోనీకి చేత కాదు. దేవాలయాల భూములను మాత్రం గవర్నమెంట్ ల్యాండ్తో కంపెన్సేట్ చేసి కాలేజీలకు ఇస్తారట. అయితే నేనేమంటున్నానంటే అదే గవర్నమెంట్ ల్యాండ్ కాలేజ్కి ఇచ్చుకో కదా రేవంత్ రెడ్డి గారు, ఇక్కడికి ఎందుకు ఇచ్చుడు అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిక జారీ చేస్తున్నా. అందుకే మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్, ఆలోచిస్తారా లేకపోతే అనుభవిస్తారా? అభివృద్ధి కదా గిరీష్. కాలేజ్ వస్తే ఒక వక్ఫ్ బ్యాండ్లో పెడదాం కదా అభివృద్ధి. అది కేవలం దేవాలయ భూములనే పెడదామా? వక్ఫ్ భూములు పెట్టలేమా? అది కేవలం దేవాలయ భూములకే పరిమితం అవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పాలా? రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నందుకు నెత్తికి కొడితే ఏ రాయి అయితే ఏంది అని అన్నట్టున్నది. ఆ రాయిలల్లా మళ్ళీ హిందూ ఓట్లతో రాజకీయం చేస్తానన్న ఆ పార్టీలు కూడా ఏం చేస్తున్నాయని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నా, గర్జిస్తున్నా.